ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే స్పష్టమైన పరిపాలన బాగున్నది. అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినండి ప్రజల్నే ఇబ్బంది పెడుతున్నారు, గబ్బు పట్టించారు. మరేంటి జగన్ ఒక రౌడీ గోండా అంటున్నాడు చంద్రబాబు. మాటలు మాట్లాడడానికి ఉంది, ఎంకలేని నేలకి ఎన్ని విధాలైనా మాట్లాడచ్చు. జగన్ పులివెందులోనే ఓడిపోయాడు, ఇంకా అయిపోయింది పని అంటున్నారు. జగన్ ఎప్పటికీ ఓడిపోలే. పోలీసు వాళ్ళని పెట్టి ఆడికంటే ఆడికి అధ్వానంగా కొట్టించి చేయించి గుద్దుకుంటుంటే ఇంకా ఏముంది ఆడికి. అసలు వైఎస్ పార్టీ మనుషులనే రానికుండా చేస్తున్నారు అంత దారుణంగా. మరేంటి ఇప్పుడు జగన్ రాయలసీమలో రక్తాన్ని పాలించాడు, నేను నీరు పాలిస్తున్నా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఊరక ఆ చంద్రబాబు నాయుడు ఏమన్నా మాట్లాడుతున్నాడు తప్ప ప్రజలు ఎవరు మాట్లాడలే మాట. ప్రజలు ఎప్పుడు మాట్లాడలే. రాయలసీమలో ఎవరు ఎక్కువ బాగా అభివృద్ధి చేశారు? రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి హవాయం పాలనలోనే అంత అభివృద్ధి చెందింది, అన్ని దానిలకు పునాదులు వేసినాడు. ఈ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన పనులకి ఈయన పైన మెరుగులు రుద్దుతున్నాడు అంతకు తప్ప చంద్రబాబు నాయుడు అంటూ చేసింది ఏంది లేదు. అంతా రాజశేఖర రెడ్డి హవాయంలోనే అన్నీ చేసి పెట్టినాడు, అన్నీ అమలుపరిచాడు ఆయన. వీళ్ళు చేసింది ఏంది లేదు, ఊరక మెరుగులు రుద్దుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తా జగన్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ 11 వచ్చినాయి కదా మొన్న, 1 వస్తుంది అంటున్నాడు. మాట్లాడడానికి ఏముంది లే, నేను మాట్లాడచ్చు, ఆపద చూద్దాంలే. అంతేనా? ఎలా ఉంటుంది అంటారు ఈసారి రాయలసీమలో ఎలక్షన్ ఎలక్షన్ ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఎలక్షన్ వచ్చేది వైఎస్ఆర్ పార్టీని. వైఎస్ఆర్ తప్పదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకని అంత అభిమానం జగన్ జనాలకి ఎందుకని అంటారు? వాళ్ళు పెద్దలు చేసిన మంచి పనులు అటువంటి మంచి పనులు చేసినారు, వాళ్ళ మీద అభిమానం లేకుండా ఎట్టబోతుంది. రాజశేఖర రెడ్డి హవాయం అంతా కూడా ఆయన మంచి పనులే చేసి అన్ని ప్రజలకు అభివృద్ధి పరిచాడు. పనులు చేయలేదు, వాళ్ళు కుటుంబ పరిపాలన చేశారు పులివెందులో. ఎందుకు చేయలే, ఏంది చేయలే, అన్ని పనులు చేసినాడు. ఏమేం చేశాడు? ఏమి పార్నపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు కట్టలేదా, ఇవన్నీ నీళ్ళు ఇడసలేదా? కాదు, అన్ని పనులు ఆయన చేసింది. ఏమి ఆనాడు వ్యవసాయంలో కూడా డ్రిప్ తెచ్చింది కూడా రాజశేఖర రెడ్డి. వ్యవసాయం నేర్పింది రాజశేఖర రెడ్డి, డ్రిప్ వ్యవసాయం అంతా ఆయన తెచ్చిపెట్టినదే. ఈనాడు ఈ అరటి చెట్లకు మడవలు కట్టకుండా పారకాలు ఇడ్చకుండా డ్రిప్ మూలకంగా పైర్లు తెచ్చాను. వ్యవసాయం చేసి ఆయన తెచ్చిపెట్టినదే. ఒకప్పుడు రాయలసీమ అట్టుపండ్లు పండే కదా, అరటి పంట ఎప్పటికీ ఉంది ఉండడం. అరటి పంట ఎప్పటికీ మేము పిల్లతనం నుంచి చూడక చూసాను. అరటి పంట ఎప్పుడు ఉంది, కాకపోతే అప్పుడు పారకాలు పెట్టి మడవలు కడతా అన్నాము. రాజశేఖర రెడ్డి డ్రిప్పు తీసుకొచ్చి ఆయన పెట్టిందే ఈ వ్యవసాయానికి. ఆయన దీపమే ఈ వద్దు రైతాంగానికి.